ఏమండి, ఎందరో పిల్లల సమాజంలో ఈరోజు తల్లులను చెంపల మీద కొట్టేవాళ్ళు ఉన్నారండి. తండ్రులను గుండెల మీద కాళ్ళెత్తి తన్నేవాళ్ళు ఉన్నారండి. లేరా? వాళ్ళు నీచులు, దుర్మార్గులని నువ్వు అనుకుంటే, వాళ్ళ పాపం తగులుతుందని నువ్వు అనుకుంటే, మరి ఈ సమాజం, ఈ లోకం దేవునికి చేస్తున్న ఈ ద్రోహానికి పాపం చుట్టుకోదా? అన్యాయం రాదా? ఉసురు తగలదా? తప్పనిసరిగా తగులుతుంది. దేవుని పిల్లలారా, ఆయన కొరకు బ్రతకాల్సిన ఈ బ్రతుకు, ఆయన కొరకు వినియోగించాల్సిన ఈ దేహం ఎవరి కోసమండి వినియోగిస్తున్నాం? ఒక్కసారి యేసును చూడండి. ఆ మహానుభావుడు భూమి మీదికి మనలాగే అమ్మ కడుపులో నుంచి వచ్చాడే. యేసు రాకకు కారణం పరమార్థం ఉంటే, నీ రాకకు కారణం పరమార్థం లేదనుకుంటున్నావా? నువ్వెందుకు వచ్చినట్లు? యేసు వచ్చింది తన దేహాన్ని సిలువలో సజీవ యాగంగా మనందరి రక్షణ కోసం అర్పించడానికి. ఆయన రాశాడు ముందుగా, నాయన అమ్మ కడుపులో చేతులు ఎందుకు పెడతానో తెలుసా? ఆ చేతులలో మేకులు దించుకోవాలి, నీ కాళ్ళలో సేలలు దించాలి, నీ ఒంటి నిండా కొరడా దెబ్బలతో నీ చర్మం చీలిపోవాలి నాయన, నీ ముఖమంతా పిడిగుద్దులతో ఉమ్మి వేతలతో సిద్ధపడాలి. అందుకే ఇస్తున్నాను అమ్మ కడుపులో ఈ దేహం. ఆయన అదే అంటున్నాడండి, తల్లి కడుపులో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగోనయ్యా నేను వచ్చేసాను లోకానికి. మరి నువ్వు కూడా అలాగే వచ్చిన వాడివి. ఎవరి చిత్తం మీద ఉన్నావు? ఎవరి పనిలో ఉన్నావు?